హాయగా చల్లగా. లలిత యశస్వి. సో నీకు నేను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల చిత్రంలో సీతారాం శాస్త్రి గారు రాసినది, కేవి మహాదేవన్ గారి సంగీతంలో నాన్నగారు పాడిన ఆదిభిక్షు పాట. ఓకే సార్. నాకు చాలా ఇష్టమైన పాట. విన్నావా? విన్నాను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడు. థ్యాంక్ యూ సార్. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగులలమిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగులలమిన వాడినేది కోరేది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాళ్ళను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరింపతరి చేరు మన్మధుని మసి చేసినాడు. వాడినేది కోరేది. వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు. వాడినేది అడిగేది. ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు. వాడినేది కోరేది. ముక్కంటి ముక్కోపి, ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది.
ఏది కోరేది వాడినేది అడిగేది అనేది ఆ 3 వేరియేషన్స్ ఉంటాయి. అది ఒక్కొక్కసారి ఒకేలాగా పాడరు నాన్న. Yes. దట్ ఈస్ మై ఫేవరెట్ బిట్ ఇన్ దిస్ సాంగ్. దట్స్ వై ఐ పిక్ దిస్ సాంగ్. చరణ్ కిరోని గారు. ప్రతిసారి కూడా సింగర్ పేరు పెట్టి పిలుస్తుంటా పెర్ఫార్మెన్స్ అంతా, బట్ ఇప్పుడు మాత్రం నిన్ను పిలవడం సమంజసం. చక్కటి పాటని నువ్వు సూచించి శుభారంభం చేశావు. ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం. శాస్త్రి గారు లిరిక్ వల్ల కావచ్చు, చక్కటి సంగీతం, గాత్రం అన్నీ కలిపి ఈ పాటకి చక్కటి శోభ చేకూర్చాయి. ఇప్పుడు కూడా యశస్వి చాలా అద్భుతంగా చక్కగా హాయిగా ఒక గంగా ప్రవాహం. గంగ అంటే చిట్ట చివరి సముద్రంలో కలిసే గంగ కాదు. గంగ పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, అది పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. అది పెద్ద పెద్ద వెడల్పు ప్రవాహం ఉండదు, బట్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది. ఆ గంగా ప్రవాహంలో అనిపించింది నీ గాత్రం నాకు. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. అతి త్వరలో అంటే ఇంకొక 1-2 సంచికల్లో ఎలిమినేషన్ అనే ప్రక్రియకి రీచ్ అవ్వబోతున్నాం కదా, ఎస్ సార్. వచ్చే సంచిక సార్. వచ్చే సంచికలో. సో దానికి నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ట్యూన్ చేస్తూ వచ్చాను. ఏం చెప్పాను నేను లాస్ట్ టైము? కొన్ని స్టాక్ ట్యూన్లు వినిపించాను. ఏది? మా పెరటి జాన్ చెట్టుకు, ఎస్ సార్. ఇంకోటి ఏంటి అక్క ఎవరి అతకాడు, వాటి కోసం చేసిన ట్యూన్లు మీరు ఎంజాయ్ చేశారుగా. ఎస్ సార్. సో అది కాకుండా ఇంకా రకరకాలుగా మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తూనే ఉంటాను, అదే నా పని. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అన్నయ్యలు పాడుతా తీయగా కార్యక్రమాన ఎలిమినేషన్ ఇచ్చిన వాడినేది కోరేది. చంద్రబోస్ గారు చెప్పినట్టు అపజయాలనే విజయ మార్గాన తన మెట్లుగా మార్చుకొను వేళ ఇక ఏది కోరేది, వాడినేది అడిగేది, ఏది కోరేది, వాడినేది అడిగేది. ఏం లేదమ్మా, మీరు మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని పాడుతుంటే, ఇక్కడ సెలెక్ట్ చేసింది మీరు కాదు, చరణ్ సెలెక్ట్ చేశాడు హాయిగా. అవి పాడాలని మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సరదాగా మీ ఎదురుగుండా పాడి మా అదొక ఆనందం. ఓకే, గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంత గొప్ప పాట వినిపించావో, ఎంత గొప్పగా పాడావో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యాజ్ ఐ ఆల్వేస్ సే, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వాట్ అ క్వాలిటీ, అండ్ ఎంత పాలిష్డ్గా ఉందంటే నీ గొంతు. ఇట్స్ అ కల్చర్డ్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రిజర్వ్ ఇట్, జాగ్రత్తగా కాపాడుకున్నానా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లలిత యశస్వి, సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. లోపరహితం, దోషరహితం, మాధుర్య సహితం. అంతే. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, ఈ పాటను మీరు ఎందుకు ఎంపిక చేసుకుని ఆ అమ్మాయికి పాడమని అడిగారు? కారణం ఏంటి? ఈ పాటకు మీకున్న అనుబంధం కావచ్చు. ప్రత్యేకంగా ఏం లేదు సార్. నాకు చిన్నప్పుడు ఈ పాట అమ్మకి చాలా ఇష్టం. నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది. చిన్నప్పుడు ఈ పాట విని నాకు అర్థం కానప్పుడు దీనికి అర్థం ఏమిటి అని అడిగితే శివుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇది అంత డీటెయిల్డ్గా, అంత సింప్లిఫైడ్ ఇంకొక వర్జన్ ఆఫ్ మనం మహేశ్వరుడు అంటే మనం ఇలా అనుకుంటాం కదా, ఒక గ్రాండియర్ అనుకున్నప్పుడు కోకిలకి నల్ల రంగులో అలమినాడు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, బూడిద ప్రియుడు, ఇట్లాంటి విషయాలకి ఆయన దగ్గర పోయి మనం ఏం అడుగుతాము ఒక కోరికగా అన్నట్టుగా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. దట్ వాజ్ అ మెమరీ ఫర్ మీ. అందుకని ఆ జ్ఞాపకం దృష్టిలో పెట్టుకొని ఈ పాటను మీరు పాడమని. చాలా మంచి విషయం ఇది. నాకు ఇందులో శాస్త్రి గారు ప్రయోగం ఏంటంటే, ఒక అర్ధాలంకారంలో వ్యాజస్తుతి అని ఒక అలంకారం ఉంది. వ్యాజస్తుతిలో నిందాస్తుతి అని ఒకటి ఉంది, స్తుతి నింద అని ఇంకొకటి ఉంది. నిందాస్తుతి అంటే నిందిస్తూనే, పైకి నిందిస్తూనే కనబడ్డ లోపల పొగడ్డం. స్తుతి నింద అంటే మళ్ళీ పైకి స్తుతించిన లోపల తిట్టడం అనమాట. ఇది నిందాస్తుతికి సంబంధించిన అలంకారం అనమాట. ఇది ఏంటంటే, నల్లరంగు కోకిలకు నల్లరంగు ఇచ్చావు, దాన్ని సమతూకం చేయడానికి తీపి గొంతునిచ్చావు. అట్లాగే గొంతు కర్కశంగా చాలా కటువుగా ఉంటుంది మేఘానికి, దాన్ని సమతూకం చేయడానికి ఏమి ఇచ్చావు? దానికి మెరుపు హంగునిచ్చావు. 3 నాళ్ళే ఉంటుంది పువ్వు, దానికి 3 నాళ్ళు ఆయుష్ ఇచ్చావు, కానీ దానికి తేనెలద్దావు, రంగులద్దావు. శాశ్వతంగా ఉండాలని చెప్పేసి బండలాగా అలా పడి ఉంటుంది, కానీ దానికి ఏమి ఇచ్చావు? దానికి ఏమి ఇవ్వలే, కానీ దానికి శాశ్వతత్వాన్ని ఇచ్చావు, 100 ఏళ్ళు జీవించమని ఇచ్చావు. ఇట్లాగా సమతూకం చేస్తూ చెడువాటి కూడా మంచి లక్షణాలు అద్దావు. కాబట్టి పైకి నిందిస్తున్నా లోపల పొగుడుతున్నారు. అది నిందాస్తుతి. నిందిస్తున్నా పైకి లోపల స్తుతించడం. ఇది సునీత గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, నువ్వంటే ఎవరు? నీ పేరా, నీ దేహమా, నీ ప్రాణమా? నువ్వంటే ఎవరు? 3 సార్ అనుకుంటున్నాను.
నువ్వంటే నీ పేరు కాదు, నీ దేహం కాదు, నీ ప్రాణం కాదు. నువ్వంటే నువ్వు చేసే పని మాత్రమే నువ్వు. అది అంతరార్థం. అట్లాగే శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారి పేరైనా కూడా ఆయన పని చేసిన మొదటి సినిమా పేరు సిరివెన్నెల. ఆ పనే ఆయన పేరైంది, ఆయనకు పేరు తీసుకొచ్చింది. అది. చాలా కష్టమైన పాట, లాంగ్ ఫ్రేజెస్. ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ యువర్ లంగ్ కెపాసిటీ. థ్యాంక్ యూ సార్. ఆ ఫ్రేజెస్ అసలు ఆ లాస్ట్లోకి ఎక్కడైనా తేలిపోతావేమో అన్న కంగారు కూడా నాకు ఉండేది, కానీ ఫినిష్డ్ ఇట్ ఆఫ్ ఫుల్లీ. థ్యాంక్ యూ సార్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.